చదరపు కౌంటర్లను ఉపయోగించి ఇప్పుడు తిరిగి సమూహపరచకుండా వ్యవకలనం యొక్క భావనను ఎలా బోధించవచ్చో చూద్దాం. నేనిప్పుడు చదరపు కౌంటర్లు నీటిలో ముంచి బోర్డు మీద అంటిస్తున్నాను. ఇవి ఈవీఏ ఫోమ్తో తయారు చేయబడ్డాయి. ఇది ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఫ్యాన్ లేనప్పుడు దాదాపు 2 గంటలు బోర్డుకి అంటుకుంటుంది. 4 చదరపు కౌంటర్లు, 5, 6 బిళ్ళలు, 7 బిళ్ళలు, 8 బిళ్ళలు, 9 బిళ్ళలు. మనం వాటిని ప్రతిసారి అంటించినప్పుడు పేరు చెప్పడం ముఖ్యం. ఇప్పుడు నేను బోర్డు నుంచి 4 చదరపు కౌంటర్ని తీసివేయాలి. మనం ఏదైనా 4 చదరపు కౌంటర్లను తీసుకోవచ్చు. నేను 1, 2, 3, 4ని తీసివేశాను. 4 చదరపు కౌంటర్లను తీసినప్పుడు ఎన్ని మిగిలినవి? 1, 2, 3 బిళ్ళలు, 4, 5 బిళ్ళలు. కాబట్టి మనం 9 చదరపు కౌంటర్ల నుంచి 4 చదరపు కౌంటర్లను తీసినప్పుడు 5 చదరపు కౌంటర్లు మిగిలి ఉన్నాయి. దీన్ని తిరిగి సమూహపరచకుండా వ్యవకలనం అంటారు. కొన్నిసార్లు బోర్డుపై టీఎల్ఎంలతో పాటు పిల్లలకు కొన్ని సమస్యలను ఇచ్చుంటాం. 9 చదరపు కౌంటర్ల నుంచి 4 చదరపు కౌంటర్లను తీసివేయమని అడిగినప్పుడు ఆ బిళ్ళలు ఎక్కడ ఉన్నాయి? 9 చదరపు కౌంటర్ల చుట్టూ ఒక వృత్తాన్ని గీయడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం సర్కిల్ లోపల ఉన్న 9 చదరపు కౌంటర్లను మాత్రమే ఉపయోగించాలి. ఈ ఇతర బిళ్ళలు కొన్ని ఇతర సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించబడ్డాయి. సర్కిల్ గీయడానికి కారణం ప్రాతినిధ్య దశలో స్పష్ట చేయబడుతుంది. కొంచెం ముందుకెళ్ళినప్పుడు ఈ భావన గురించి మాట్లాడదాం. ఇప్పుడు పసుపు క్యూబులని ఉపయోగించి వ్యవకలనం యొక్క భావనను అర్థం చేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మనకు 9 పసుపు క్యూబులున్నాయి. దాని నుంచి 4 పసుపు క్యూబులను తీసివేయాలి. 1, 2, 3, 4 క్యూబులు. ఎన్ని మిగిలిని? 1, 2, 3, 4, 5. ఈ టీఎల్ఎంలను తాకడం ద్వారా మనం వారికి నేర్పించగలం. అదేవిధంగా ఆట డబ్బు యొక్క 1 రూపాయి నోట్లను ఉపయోగించవచ్చు. 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు, 8 రూపాయలు, 9 రూపాయలు. 9 రూపాయల నోట్ల నుంచి 4 రూపాయి తీసేస్తే ఎంత మిగిలి ఉంటుంది? 1, 2, 3, 4, 5 రూపాయలు. ఈ మూర్త దశలో మనం టీఎల్ఎంలను తాకి చూపిస్తే మంచిది. ఇప్పుడు మనం దీన్ని గణిత దండ అంటే సంఖ్యా పూసలు. మనం ఎల్లప్పుడూ ఎడం నుంచి కుడికి లెక్క పెట్టడం విద్యార్థులకు నేర్పించాలి. దీన్ని మనం ఇప్పుడు వారికి ఒక నియమంలా నేర్పించాలి. మరియు దీనికి వివరణ ఉన్నత తరగతులలో ఇవ్వబడుతుంది. ప్రస్తుతానికి మనం దీన్ని గ్రౌండ్ రూల్గా సెట్ చేయొచ్చు. లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ ఒక క్లాత్ క్లిప్ ఉంచండి. 9 పూసల నుంచి మనం 4 పూసలను వేరు చేయాలి. 1, 2, 3, 4. ఇక్కడ ఇంకొక క్లిప్ వేద్దాం. మనం క్లిప్పు పెట్టాలి. మిగిలిన పూసల సంఖ్యను లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5. మనం క్లిప్పు ఉంచాలి మరియు పూసలు లెక్క పెట్టాలి. ఇచ్చిన 9 పూసల నుంచి 4 పూసలను తీసేస్తే మనకు 5 పూసలు మిగిలి ఉన్నాయి. ఈ పద్ధతిలో గణిత దండ లేదా నంబర్ పూసలని ఉపయోగించి పిల్లలకు వ్యవకలనం అనే భావనను నేర్పించవచ్చు.
ఈ టీఎల్ఎంలను ఉపయోగించి మనం తిరిగి సమూహపరచకుండా వ్యవకలనం యొక్క భావనను నేర్పించాము. ఇప్పుడు మనం వివిధ టీఎల్ఎంలను ఉపయోగించి తిరిగి సమూహపరచకుండా వ్యవకలనం నేర్చుకున్నాము. దాన్ని ప్రాతినిధ్య దశలో రిప్రజెంటేషనల్ స్టేజ్ చదరపు గడుల పుస్తకాన్ని ఉపయోగించి ఇప్పుడు నేర్చుకుందాం. మనం 9 చదరపు కౌంటర్లను తీసుకొని దాని నుంచి 4 చదరపు కౌంటర్ని తీసివేయడం ద్వారా వ్యవకలనం నేర్చుకోవడం ప్రారంభించాం. దీని ప్రకారం ఇప్పుడు చదరపు గడుల పుస్తకంలో 9 చదరపు పెట్టెలను గుర్తించి ఆపై 4 చదరపు పెట్టెలను కొట్టండి. 1, 2, 3, 4. మనం దాన్ని గుర్తించాము మరియు కొట్టాము. ఇలా 4ను తీసివేస్తే ఎన్ని మిగిలిన్నాయి మనం లెక్క పెట్టాలి. 1, 2, 3, 4, 5. 5 పెట్టెలు మిగిలిన్నాయి. 9 బిళ్ళలున్నాయి. నేను 4ను తీసివేశాను కాబట్టి మిగిలి ఉన్నది 5. ఇది ప్రాతినిధ్య దశ. దీన్ని ఇలా కూడా చేయొచ్చు. ఒక వృత్తం లోపల 9 నక్షత్రాలను గీస్తాను. దీన్ని పిక్టోరియల్ దశ అంటాము. 9 నక్షత్రాలను గీసాము. ఈ 9 నక్షత్రాల నుంచి నేను 4ని తీసేయాలి. 1, 2, 3, 4. ఎన్ని మిగిలిన్నాయి? 1, 2, 3, 4, 5. పిల్లలు లెక్కపెట్టిన నక్షత్రాలను తరచుగా మర్చిపోతారు. కాబట్టి నేను ఒక చుక్కను ఉంచినప్పుడు ఏవి లెక్క పెట్టబడ్డాయో మరియు ఏవి లెక్క పెట్టలేదో స్పష్టంగా తెలుస్తుంది. ప్రాతినిధ్యం ఉపయోగించి లేదా చిత్రాలను ఉపయోగించి పిల్లలు ఒక దశ నుంచి మరొక దశకు ఎలా ట్రాన్సిషన్ అయ్యారు అని మనం చూడొచ్చు. ప్రాతినిధ్య దశ నుంచి అమూర్త దశకు వెళ్ళినప్పుడు 9 బిళ్ళలు ఉన్నాయి. నేను వాటి నుంచి 4 బిళ్ళల్ని తీసేశాను. ఇక్కడ మైనస్ చిహ్నంని పరిచయం చేస్తున్నాము. మిగిలి ఉన్నది 5. 9 నుంచి 4 తీసేస్తే 5. దాన్ని అమూర్త రూపంలో ఎలా రాయాలో మనం వారికి చూపించగలము. 9 నుంచి నేను 4 తీసేస్తే 5 మిగిలింది. ఇది నిలువుగా రాయొచ్చు లేదా అడ్డంగా కూడా రాయొచ్చు. వ్యవకలనాన్ని తిరిగి సమూహపరచకుండా టీఎల్ఎంలను ఉపయోగించి 2 అంకెల సంఖ్యలతోటి ఎలా చేయాలో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మొదట స్థాన విలువ మ్యాట్ ఉపయోగించి ఎలా తీసివేయచ్చో అర్థం చేసుకుందాం. దీని మీద వ్యవకలనం చేద్దాం. మనం బేస్ 10 యొక్క 4 నీలి రాడ్లని ఉంచుతాం. 1, 2, 3, 4 పదులు మరియు 5 యూనిట్లు. 4 పదులు మరియు 5 యూనిట్లు 45. పిల్లలు మొదట యూనిట్లను మరియు తర్వాత పదులను ఉంచొచ్చు, లేదా మొదట పదులను మరియు తర్వాత యూనిట్ల క్యూబ్లను పెట్టొచ్చు. మొత్తంగా 45 స్థాన విలువ మ్యాట్ మీద ఉండాలి. ఏది ముందు పెట్టారు, ఏది తర్వాత పెట్టారు అది ముఖ్యం కాదు. 45 నుంచి 23ను తీసివేయాలి. 23ను ఎలా చూపిస్తాం? పదుల కాలంలో 2, యూనిట్ల కాలంలో 3. ఇక్కడ 3 యూనిట్లను తీసేయాలి, 2 పదులను తీసేయాలి.
యూనిట్ల ప్లేస్ నుంచి 3ని తీసేయాలి, 4 పదుల నుంచి 2 పదులు తీసేయాలి. మనం ఎప్పుడూ యూనిట్ల స్థానం నుంచి వ్యవకలనం చేయడం మొదలుపెట్టాలి. ఎందుకు ముందు యూనిట్ నుంచి మొదలుపెట్టాలి? దాన్ని మనం తిరిగి సమూహ చేసే వ్యవకలం యొక్క ఉదాహరణలో చూద్దాం. మొదట 5 యూనిట్ నుంచి 3 యూనిట్లను తీసేద్దాం. 1, 2, 3. తీసేసిన క్యూబులని కింద రాసిన సంఖ్యలపై ఉంచాలి. ఇది మనం ఎన్ని ఒకట్లను తీసేశాను అని చూపిస్తుంది. అదేవిధంగా నేను 1 10, 2 పదులను తీసేయాలి. నేను 2 పదులను తీసేశాను. కాబట్టి మిగిలి ఉన్న సంఖ్య ఏంటి? నేను ఇక్కడ కింద చూపిస్తున్నాను. 1 యూనిట్, 2 యూనిట్లు, 1 10, 2 10, 2 10, 2 యూనిట్లు, 22. 45 నుంచి 23ను తీసినప్పుడు మనకు లభించింది. మనకు లభించిన 22 సంఖ్యను తేడా అంటారు. సమాధానం సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయడానికి మనం తీసేసిన సంఖ్యలతో తేడా సంఖ్య 22ను చేర్చుతాం. మనకు లభించేది మనం ప్రారంభించిన ప్రమాణం. ఈ విధానాన్ని టాలీయింగ్ అంటారు. నేను ఈ రెండిటిని జోడిస్తే నాకు 5 యూనిట్లు లభిస్తాయి. మరియు ఇక్కడ అన్ని పదులను జోడిస్తే 4 పదులు ఉన్నాయి. 45 నుంచి 23ను తీసేస్తే వ్యత్యాసం 22. ఇప్పుడు మనం దీన్ని ఆట డబ్బు ఉపయోగించి సమస్యను పరిష్కరించుదాం. పదుల కాలంలో 10 యొక్క 4 నోట్లు, 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు. 4 పదుల నోట్లు మరియు 5 1 రూపాయి నోట్లు. ఇక్కడ ఏం చేయాలి? ఎన్ని తీసేయాలి? 3. 1 నోటు, 2 నోటు, 3 నోట్లు. ఇక్కడ 3 నోట్లని తీసేశాము. 10 నుంచి ఎన్ని తీయాలి? 1, 2 పదులను తీయాలి. ఎన్ని నోట్లు మిగిలిని? 1 నోటు, 2 నోటు, 1 రూపాయిది, 10 రూపాయల 2 నోట్లు. ఎంత మిగిలింది? 22 రూపాయలు మిగిలినాయి. 45 రూపాయి నుంచి 23 రూపాయి తీసేస్తే 22 రూపాయలు మిగిలినాయి. దీన్ని మనం ఆట డబ్బు మరియు బేస్ 10 బ్లాకులను ఉపయోగించి వ్యవకలనం అర్థం చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం మూర్త దశ నుంచి ప్రాతినిధ్య దశకు వెళదాం. చదరపు గడుల పుస్తకాన్ని తీసుకొని ఇటువంటి ఒక చదరాన్ని గీయండి. మీ అందరికీ తెలిసిన స్థాన విలువ భావన కోసం మనం 9 గదుల ఆట ఆడాము. ప్రతి ఇంట్లో 9 గదులున్నాయి. ప్రతి గదిలో ఒకరు మాత్రమే ఉండగలరు. ఆ ఆటలో మనం ఏం నేర్చుకున్నాము? స్థాన విలువ అంటే ఏంటి అని. ఇక్కడ 45 ఎలా రాయాలో చూద్దాం. 45 రాయడానికి నాకు ఏం కావాలి? స్థాన విలువ స్ట్రిప్స్లో మనం ఏం చేశాము? 1 10, 2 పదులు, 3 పదులు, 4 పదులు. ఎక్కడైనా రాయొచ్చు, ఎందుకంటే మనకు స్థాన విలువ పట్టిక ఉంది. డబ్బులను కూడా అలాగే పెట్టాము. 4 పదులున్నాయా? రాశాను. ఇప్పుడు 5 యూనిట్లు. 1, 2, 3, 4, 5 యూనిట్లు. మరియు 23. 1 10, 2 పదులు, 3 యూనిట్లు. 1, 2, 3 యూనిట్లు.
మనం 45 నుంచి 23ను తీసేయాలి. తీసివేసేటప్పుడు మనం 2 సంఖ్యలను పోల్చాము. పోలిక చాలా ముఖ్యం. తీసివేసేటప్పుడు పోల్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? 1 1 ఇంకొకటి ఇంకొకటి మరొకటి మరొకటి. ఎన్ని ఒకట్లు మిగిలి ఉన్నాయి చూద్దాం. 1 మిగిలిన ఒకట్లను ఇక్కడ రాద్దాం. 1 2 ఒకట్లు. ఇది చాలా ముఖ్యమైనది. మనం దాన్ని ఎందుకు సర్కిల్లో ఉంచాం? ఇది ఇప్పటికే లెక్క పెట్టామని పిల్లలు తెలుసుకోవాలి. కళ్ళతో చూసిన వెంటనే మనకు తెలీదు ఏది లెక్క పెట్టామో లేదో అని. సర్కిల్ వేసిన వెంటనే రాయడం మంచిది. పదుల స్థానానికి వెళుతున్నప్పుడు మొదట కాలంలో మనకు 4 పదులున్నాయి. రెండో కాలంలో 2 పదులున్నాయి. 4 పదుల నుంచి 2 పదులను తీసివేయగలమా అని మనం ఎప్పుడూ ప్రశ్నించుకోవాలి. మనం దీన్ని ఎప్పుడూ అడగాలి. మనం 5 నుంచి 3 ఒకట్లను తీసివేయగలమా? ప్రతి చోట మనం ఈ ప్రశ్న అడగాలి. మనం ఈ ప్రశ్న ఎందుకు అడగాలి? రీగ్రూపింగ్తో వ్యవకలనంలో ఇది ముఖ్యం. తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం 4 పదుల నుంచి 2 పదులను తీసివేయాలి. 1 10 1 10 2 పదులు 2 పదులు. మనం 2 పదులను తీసేశాము. ఎన్ని మిగిలిని? వాటిని సర్కిల్ వేసి లెక్క పెడదాం. 1 10 1 10 2 పదులు 2 పదులు. తదుపరి స్థానంలో ఏమీ లేదు. సమాధానం ఏంటి? ఒకట్ల స్థానంలో 2 ఒకట్లు మరియు పదుల స్థానంలో 2 పదులు. 45 నుంచి 23 తీసేస్తే 22. ఇది వ్యత్యాసం. ఇప్పుడు సమస్యను అమూర్త రూపంలో రాద్దాం. ఒకట్లు పదులు 45 23. 45 నుంచి 23 తీసివేస్తే మైనస్ గుర్తు. 5 నుంచి 3. 5 నుంచి 3ను తీసివేయగలమా? ఇక్కడ ఈ ఉపయోగించిన పరిభాషనే మనం ఇక్కడ కూడా ఉపయోగించాలి. కాబట్టి 5 నుంచి 3 తీసేస్తే 2. 4 పదుల నుంచి 2 పదులను తీసేస్తే 2 పదులు మిగిలిన్నాయి. కాబట్టి నా సమాధానం 2 పదులు 2 యూనిట్లు 22. చివరగా అబాకస్ ఉపయోగించి తిరిగి సమూహం చేయకుండా 2 అంకెల సంఖ్యలను తీసివేసే పద్ధతిని నేర్చుకుందాం. మొదట మనం 45 దీన్ని ఇలా పెడదాం. 5 యూనిట్లు 3 4 5 యూనిట్లు. 1 10 2 పదులు 3 పదులు 4 పదులు. 45 నుంచి 23ని ఈ 23 ఈ విధంగా రాస్తాం. తీసివేయాల్సిన వాటిని మనం ఇలా రాస్తాం. ఎందుకంటే మనం ఒక పరిమాణం నుంచి ప్రారంభించాం. ఎంత తీసేయాలి? ఎన్ని యూనిట్లున్నాయి? 5 యూనిట్లు. ఎన్ని తీసేయాలి? ఇది ఇక్కడ రాయబడింది 3. 1 2 3 యూనిట్లు. ఎన్ని పదులను తీసేయాలి? 2 పదులు. 1 10 2 పదులు. మిగిలి ఉన్నది తేడా. ఇది సమాధానం. 45 మైనస్ 23 అంటే 2 పదులు మరియు 2 యూనిట్లు 22. తిరిగి సమూహపరచకుండా వ్యవకలనం చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. 9 మైనస్ 4 అంటే 5. కానీ మనం 4 ప్లస్ 5 చేస్తే 9 వస్తుంది. 9 నుంచి 4ను తీస్తే 5.
9 నుంచి 5 తీసేస్తే 4. ఒక్క ఎడిషన్ ఫ్యాక్ట్ నుంచి మనకు 2 సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ లభిస్తాయి. మనం 4 మరియు 5 జోడిస్తే 9, 9 నుంచి 4ను తీస్తే 5, 9 నుంచి 5ను తీసేస్తే 4 లభిస్తుంది. ఈ 2 అంశాలని మనం గమనిస్తున్నాము. వ్యవకలనం గురించి ఈ వాస్తవాన్ని పరిచయం చేయడం ముఖ్యం.